మద్దతుగా పలికిన కాపులు జనసేనను వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నటువంటి కొన్ని సంఘటనలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా హరిరామ జోగయ్య గారి కుమారుడైనటువంటి వ్యక్తి ఆయన నిన్ననే ముఖ్యమంత్రి గారి సమక్షంలో జనసేన పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. జనసేన మీద ఆశలు పెట్టుకున్నటువంటి కాపులందరూ చంద్రబాబు నాయుడు గారి పంచన ఎప్పుడైతే చేరడంతో పాటుగా అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారికే కట్టబెట్టాలని భావించారో, ఎప్పుడైతే పవర్ షేరింగ్ లేకోకుండా పోయిందో అప్పుడు కాపులు నిరాశకు చెందారు, మోసపోయామని భావించి ఇవాళ జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, చంద్రబాబా ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి అంటే మాకు చంద్రబాబే వద్దు, మాకు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ అయితే ఆలోచిస్తామనేటువంటి పద్ధతుల్లో ఉన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికే కాపులు మద్దతు ఇవ్వాలనేది కనిపిస్తున్నటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. జెండా అది సరే. ఇప్పుడు మీకు అందరికీ ఒక మాట చెప్తా, సిద్ధం ఒకసారి, సిద్ధం రెండోసారి, సిద్ధం మూడోసారి, రేపు 10వ తారీఖు సిద్ధం నాలుగోసారి. ఈ నాలుగోసారి సిద్ధంతో వాళ్ళిక శ్రీమద్ రమారమణ గోవిందే. మొన్న చూశారు కదా మీరు, జెండా సభని పెట్టారు, వారి బలహీనతలన్నీ జెండా సభలో అర్థమైపోయాయి. సిద్ధానికి పోటీగా నిలబడగలిగినటువంటి సభలు వారు నిర్వహించలేకపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేకపోతున్నారు. రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మరలా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి తీరును మనం చూస్తున్నాం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేటటువంటి శక్తి జనసేన తెలుగుదేశం కలిసినా కూడా లేదు. నేను అనేక సార్లు చెప్పాను, 1+1 మ్యాథమెటిక్స్లో 2, పాలిటిక్స్లో ఒక్కోసారి 0 అవుతుంది. ఇవాళ అదే అయింది. జనసేన తెలుగుదేశం కలవడంతో మొత్తం 0 అయిపోయే పరిస్థితి. 175 అంటే కొంతమంది ఎకిలి చేశారు. ఇవాళ 175 జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రిగా కాబోతున్నారనేటువంటి విషయం చాలా స్పష్టంగా తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభలో జెండా ఎత్తేశారు, తెల్ల జెండా ఎత్తారు, అర్థమవుతుంది. దీన్ని అర్థం చేసుకోండి. రేపు 10వ తారీఖున జరిగేటటువంటి సిద్ధం సభ చూసిన తర్వాత నిలవడాలని వచ్చిన తెలుగుదేశం క్యాండిడేట్లు కూడా పారిపోవడం ఖాయం. అన్నాడు, చెప్పాను కదా, జగన్ అధపాతాళానికి దొక్కుతాడు, వైసీపీ నాయకుల్ని బట్టలోడ తీసి కొడతాడు. ఇవన్నీ సినిమా డైలాగులు. ఏ త్రివిక్రమో ఏ టువిక్రమో రాస్తే చదివేటటువంటి పనికి మాలిన మాటలు చెప్పేటటువంటి ఒక ఆవేశపూరితమైన రాజకీయాలకు పనికిరాని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కేవలం తెలుగుదేశం కోసమే పార్టీ పెట్టి నడుపుతున్నటువంటి వ్యక్తి. నేను ఒక మాట చెప్తానండి, ఇవాళ రాష్ట్రంలో 2 ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎన్నిక కావాలా? లేదు. 5 సంవత్సరాల క్రితం తుక్కుతుగ్గా ఓడిపోయిన చంద్రబాబును మళ్ళీ తీసుకురావాలి. ఇదే ప్రశ్న కదా. అందరూ జగన్మోహన్ రెడ్డి గారి పక్షానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని more than 50% ఎవ్రీ కాన్స్టిట్యున్సీ 60-70 కూడా ఉన్నారు. ఎవరు ఎంతమంది మారినా ఏం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పేరుతోనే ఓట్లన్నీ వస్తాయి, గెలుస్తారు అభ్యర్థులు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు 175 కొట్టి.